హాయర్స్ సెకండ్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇక ఇంకో విషయానికొచ్చేస్తే సార్ మీరు అమరావతి ఉద్యమ నేతగా, అమరావతి పట్ల మీ గళాన్ని వినిపించిన వ్యక్తిగా అమరావతి పైన ఒక పుస్తకం రాస్తున్నారని మా దృష్టికొచ్చేసింది సార్. ఏంటి పుస్తకం? అమరావతిలో అంటే ఏ అంశాల గురించి మీరు ఈ పుస్తకంలో ప్రస్తావించబోతున్నారు? ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఈ పుస్తకం గురించిన విశేషాలేమన్నా ఉంటే చెప్పండి. ఆదిత్య గారు, సార్. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, హ్మ్. నమ్మినా, నమ్మకపోయినా అమరావతి ఒక వాస్తవం. హ్మ్. అమరావతి ఉద్యమం వాస్తవం. అమరావతి మహిళలు పడ్డ ఆవేదనల వాస్తవం. హ్మ్. 1631 రోజుల పాటు రాజధాని అమరావతిలో 5 ఏళ్ల పాటు అక్కడ ప్రాంత భూములు ఇచ్చిన రైతులు, ఆ రైతులకు మద్దతుగా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాల ప్రజలు మద్దతుగా నిలిచి ఒక సువర్ణ లిఖిత ఉద్యమం చేసిన మాట యథార్థం. ఆ ఉద్యమం యొక్క పదఘట్టనల్ని శాస్త్రీయంగా ఒక రికార్డు చేసే పద్ధతిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందజేసే విధంగా నేను నా అమరావతి రణం రక్తం రాజసం హ్మ్. అనే పేరు మీద స్వయంగా నేనే పుస్తకం రాశాను. ఆ పుస్తకం పనిలో భాగంగానే హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఈ పుస్తకానికి ముందు మాట ఆంధ్రజ్యోతి చైర్మన్ గారు రాధాకృష్ణ గారు రాస్తున్నారు. హ్మ్. ఆ ప్రతిని ఆయనకి ఇవ్వటానికి ఇక్కడ 9 ప్రముఖులను కలవటానికి వచ్చాను. ఓకే. ఒక్క మాట యథార్థం అండి. హ్మ్. అమరావతి ఉద్యమంలో నేను చూసిన కోణం ఒకటి ఉంది. నేను అమరావతి ఉద్యమంలో చెయ్యకుండా బయట నుంచి ఊహించుకొని రాసింది కాదు. నేను ఆ పుస్తకంలో చెప్పిన మాట కూడా ఏంటంటే, ధర్మపీఠం మీద నిలబడి పుస్తకం రచన చేస్తున్నాను అని. అమరావతి ఉద్యమంలో నాతో పాటు అన్ని జేఏసీలు, ఆ జేఏసీ నాయకుడు, చనిపోయిన అమరవీరుడు, అసలు అమరావతి విధ్వంసం జరిగిన తర్వాత రేపటి కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన పాఠాలు, గుణపాఠాలు, దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా పాఠకులకు అందించాలని, తెలుగు ప్రజలకు అందించాలని, ప్రభుత్వాలకు కూడా ఒక గుణపాఠంగా ఉండాలని, ఆ వాస్తవ దృక్పథాన్ని 1631 రోజుల ఘట్టన కూడా ఒక చక్కని పుస్తకంగా బయటికి తీసుకొస్తున్నాం. పుస్తకం కూడా అయిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాద లేఖలు కూడా పుస్తకంలో పెట్టి దీని ఒక గ్రంథస్థం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని లైబ్రరీల్లో తెలుగు పాఠకులకి అందించాల్సిన అవసరం. ఎందుకంటే అమరావతి గురించి ఎంత ఉద్యమం గురించి ఎంత కీర్తించినా, ఎంత పొగిడినా తక్కువేనండి. ఇప్పుడు శ్రీనాథుని వర్ణించు కరములే కరములు, శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ అంటారు. భగవంతుని ధ్యానించని చేతులు చేతులు కావు, భగవంతుని కీర్తించని నాలుకలు నాలుకలు కావు అన్నట్టుగా అమరావతి ఉద్యమాన్ని తప్పనిసరిగా ప్రతి ఆంధ్రుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవించి తీరాలి. ఎందుకంటే దేశ చరిత్రలో ఒక రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే వచ్చిన రాజధాని అది. కాబట్టే దాని పేరు ప్రజా రాజధాని అమరావతి. ఇక్కడ ప్రజానే వచ్చిన మాట ఏంటంటే భూములు ఇచ్చారు కాబట్టి. ఆ చరిత్ర ఏ రాజధానిలో కూడా లేదు. హైదరాబాద్ని భాగమతి కోసం కట్టారు కాబట్టి భాగ్యనగరం అయ్యింది. ఆగ్రాని ఎవరో షాజహాన్ కట్టారు, ఢిల్లీని ఎవరో సుల్తాన్ కట్టాడు, కర్ణాటక ఎవరో రాజు కట్టాడు, తమిళనాడులో ఇంకో రాజు కట్టాడు. కానీ దేశంలో విభజన తర్వాత ఒక రైతుల యొక్క పొలంతో నిర్మాణమైన రాజధాని, ఒక ప్రశస్తమైన రాజధాని. ప్రస్తుతానికి ఏదైనా తాత్కాలిక మేము ఇబ్బందులు పడుతున్నా, భవిష్యత్తులో అమరావతి అనేది కృష్ణా నది తీర ప్రాంతం పైపెత్తు. దాని నిర్మాణం కానీ, దాని యొక్క ప్రణాళిక కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ కానీ, ఆ సిఆర్డి అంశం కానీ తప్పనిసరిగా దేదీప్యమానంగా ఉంటుంది. భావితరాలకు ఒక కల్పవృక్షంగా ఎదుగుతుంది. అక్కడ చెట్టు కాసిన, అక్కడ పువ్వు పూసిన, కాయ కాసిన అది 3 ప్రాంతాల ప్రజలకి, 3 ప్రాంతాల ప్రజలతో పాటు ఈ దేశ ప్రజలకే ఒక అండగా ఉంటుంది తప్ప అందులో శశబిశలేం లేవు. అలాంటి యొక్క అమరావతి ఉద్యమం అంటే భూములు ఇచ్చింది రైతులు, రాజధాని మీద నరకాసురుడిలాగానో లేదంటే రావణాసురుడిలాగానో జగన్మోహన్ రెడ్డి గారు దాష్టీకాలు చేస్తే పోరాడి మళ్ళీ దాన్ని నిలబెట్టింది అమరావతి ఉద్యమ రైతులే. కాబట్టి తప్పనిసరిగా అమరావతి ఆంధ్రుల యొక్క చరిత్రలో ఒక కీర్తి పతాక. ఆ ఉద్యమం అత్యంత ఘనాతి ఘనమైంది. నేను అందులో అన్నట్టుగా అదొక
తెలుగు ప్రేక్షకుల రోగిలలో ఆ ఉద్యమం ఒక పారాణి లాంటిది, ఒక ఆకుపచ్చని సింధూరం లాంటిది. తప్పనిసరిగా ఆ చరిత్రను ప్రజలకు అందజేయాలనని ఒక బాధ్యత కలిగిన ఉద్యమ నాయకుడిగా, అందులో బహుజన కులాల యొక్క స్వరాన్ని కూడా తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని తెస్తున్నాం సార్. తప్పనిసరిగా ఈ పుస్తకం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఓకే. అంటే ఈ పుస్తకం ఎప్పుడు ఆవిష్కరించబడుతది సార్? మరి దీనికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు గానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించే ప్రయత్నాలేమన్నా చేస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే ఆవిష్కరణ జరుగుతుంది. ఓకే. ఆ పుస్తకం ఆయన దృష్టికి కూడా పోయింది. హ్మ్. ఆయన లేఖ కూడా ఇచ్చాడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి లేఖ కూడా తీసుకున్నాం. హ్మ్. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీదుగానే జరగాలి. హ్మ్. అది ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తేనే పుణ్యం, ఫలితం, పరమార్థం. ఓకే. తప్పనిసరిగా అంటే ఏంటంటే ఒక చరిత్ర ఇప్పుడు ఒక 25 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత అమరావతి అంటే ఏంటంటే ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు అశోకుడు చెట్లు నాటాను. హ్మ్. ఎట్ట తెలుసు మీకు? అశోకుడు చెట్లు నాటాను, సత్రములు కట్టాను, శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వాను, జగన్మోహన్ రెడ్డి గారు చెరువులు పూడ్చాను, ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఎవరో ఒక చరిత్ర రాస్తేనే కదా తెలిసేది. మరి ఆ చరిత్ర భావితరాలకు అందించాలంటే 25 ఏళ్ల తర్వాత మనం ఉండం కదా, 50 ఏళ్ల తర్వాత మనం ఉండం కదా. అమరావతి నిర్మించిన వాళ్ళు ఉండరు, అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు ఉండరు కదా. కాబట్టి ప్రతి తెలుగు బిడ్డ కూడా అమరావతి ఉద్యమంలో అరే వాళ్ళ మనమలలో మనవరాళ్ళు అరే మా అవ్వ ఆ రోజున అమరావతి ఉద్యమం కోసం పోరాడిందంట, పోలీసు వాళ్ళు ఈ విధంగా మా అవ్వని ఈ విధంగా ఇబ్బంది పెడితే ఎదురు తిరిగిందంటే ఘనాతి ఘనంగా చెప్పుకోగలగాలి. మా నాన్న అమరావతి ఉద్యమం కోసం వసూలు బాసాడంట, మా నాన్న పాదయాత్ర చేశాడంట, అక్కడ డప్పులు తీసుకొని పాటలు పాడారంట. ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వద్దు అని చెప్పేసి ఒక కర్కశంగా పోలీసులను పెట్టుకొని